రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడుగు బలహీన వర్గాలకి ఎంతో ఆశాజనకంగా ఉండడం అయితే జరుగుతుంది. కూటమి ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయడం అయితే జరిగింది. తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి ఒక్క ఇంట్లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి వేయడం అయితే జరుగుతుంది. మహిళలకు గ్యాస్ సిలిండర్లు అయితే మహిళలకు ఉచిత బస్సు వసతులు అయితే చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్నది ఆచరణ చేసే తొలి అడుగులు అయితే వేశారు. బడ్జెట్ లో కేటాయింపులు రైతన్నకి భరోసా ఉండే విధంగా వ్యవసాయం కేటాయించడం అనేది మనకు చాలా చెప్పుకోదగ్గ విషయం. అదే విధంగా మనకి ఆంధ్రలో జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు కి కేటాయించడం అనేది చిన్న విషయం కాదు. యువతకి కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ బడ్జెట్ కేటాయింపులు చాలా మహిళలకు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ కేటాయింపు చాలా చక్కగా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కని నైపుణ్య గల వ్యక్తులుగా మారాలన్నది నారా చంద్రబాబు నాయుడు గారి కళ. ఎందుకంటే మనం పని కోసం వెళ్ళడం కాదు, పని మనమే కల్పించాలన్న ఆలోచన ద్వారా ఎప్పుడు కూడా నారా చంద్రబాబు గారు చెప్తుంటారు. గతంలోని చేతివృత్తులకి సపోర్ట్ చేసే విధంగా ఆదరణ పథకం ద్వారా ఎంతో మంది లబ్ధిదారులు అయితే పొందడం అయితే జరిగింది. అదే పథకానికి మళ్ళీ ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించడం అన్నది చేతివృత్తుల వాళ్ళకి సహాయం చేయడం అన్న దాంట్లో ఇది ఒక గొప్ప నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆలోచన, ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాలకి ఈ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని చెప్పడానికి ఈ బడ్జెట్ నిదర్శనం. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి. మనకు అండగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన సౌత్ ఎమ్మెల్యే అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మనకి ఎప్పుడు అధైర్యపడకుండా ధైర్యాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ బడ్జెట్ మనకి ఎంతో ఆశాజనకంగా ఉంది. నేను సామాన్యుడిగా జనసైనికుడిగా గట్టిగా నమ్ముతున్నానండి. మహిళలకు ఉచిత బస్సు అనే కార్యక్రమాన్ని సూపర్ సిక్స్ లో భాగంగా దాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని ఈ బడ్జెట్ లో దానికి నిధులు కేటాయించడం అయితే ఉంది. అదే కాకుండా తల్లికి వందనం పేరు మీద ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా 15,000 రూపాయలు చొప్పుని అది వాళ్ళకి అకౌంట్ లో వేయడం అయితే జరుగుతుంది. ఈ రకంగా చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా నెరవేర్చుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒక సామాన్యుడిగా నేను ఎంతో గర్వపడుతూ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను గట్టిగా నమ్ముతున్నాను కూటమి ప్రభుత్వం ఇంకో కొన్ని సంవత్సరాల పాటు ఇదే ప్రభుత్వం ఉంటుందని ఓటర్ కూడా చాలా గట్టిగా నమ్ముతున్నానండి.